పోతుంది. చాలా ఊరుకుందరు. దాని మీద కోపం నా మీద చూపిస్తావు ఎందుకు? ఆఖరికి శివరాత్రి పూటే శివాజీ గణేషన్ 10 రూపాయలు మనీ ఆర్డర్ చేయరా మల్లన్న అంటే, ఎందుకు సంకురాత్రికి సగ్గు బియ్యమే పోస్టులో పంపించేస్తాను కదా అన్నాడు సత్య. అలాగుంది వ్యవహారం. చాలా ఊరుకోవద్దు. అమ్మా ఆపండమ్మా మీ తిట్ల వర్షం. ఒకళ్ళ అమ్మ వైపు ఒకళ్ళ నాన్న వైపు చేరి మా ఇద్దరిని చెడుగుడు ఆడేస్తున్నారు. ఇది ఎలాగుందంటే, చీరగట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుండూరావు అంటే తొక్కతో సహా అరటిపండు ఎప్పుడూ తినేశానందట అనసూయమ్మ. అలాగుంది వ్యవహారం. ఈ గండ నుంచి నువ్వే ఎలాగైనా గట్టెక్కించాలి. నాస్తి పోకూడదు, నీ జైలు పాలు కాకూడదు. ఇది ఎట్టా ఉందంటే, చందమామని చూపిస్తాను రారా మేనమామ అంటే వద్దొద్దు, నందికొండ పక్కన నాగార్జున సాగర్ లో పడి చస్తాను రా చిన్నల్లుడు అన్నట. అట్టా ఉన్నది. కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా పరిగెడుతుందంటే ఇంటి ఓనర్ లాగా. మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, జడ్డీ వెదవ చెడ్డీ వేసుకుని చెడుగుడు ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజులు ఒంటి మెట్టుకెళ్లి గంట కొట్టినట్టు సామెత. అలాగుంది.